హాయ్ అండి, నమస్తే. శ్రీదేవి చేతి వంటలకు స్వాగతం. శ్రావణ మాసం స్పెషల్ గా వరలక్ష్మి వ్రతం ఉంది కదా, నైవేద్యంగా పెట్టుకోవడానికి పూర్ణం బూరెలు చేసి చూపిస్తానండి. ఈ వరలక్ష్మి వ్రతానికి మీరు కూడా నైవేద్యాలలో ఈ పూర్ణం బూరెలు కూడా చేసి పెట్టండి, బాగుంటుంది. అది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. నేను ముందుగా నైట్ నానబెట్టి పెట్టుకున్నానండి మినప్పప్పు. ఈ కప్పుతో ఒక కప్పు తీసుకున్నాను. అప్పటికప్పుడు తొందరగా చేసుకోవాలనుకున్నప్పుడు ఒక గంట కానీ 2 గంటలు కానీ ముందు నానబెట్టుకునే సరిపోతుంది. అలాగే ఒక కప్పు శనగపప్పు తీసుకున్నాను. ఇవి కూడా ఈ కప్పుతోనే నిండా గంట ముందు నానబెట్టి పెట్టుకున్నానండి. ఇప్పుడు మనం నీళ్ళన్నీ వంపుకొని, నేను నీళ్లు పెట్టుకున్నాను. ఇక్కడ కుక్కర్లో పెట్టుకునే లాగైతే మీరు ఒక కప్పుకి ఒకటిన్నర నుంచి 2 కప్పుల వరకు నీళ్లు పోసి కుక్కర్లో ఒక 3-4 విజిల్లు రానిచ్చుకోవాలి. నేను కుక్కర్లో పెట్టుకోకుండా ఈ విధంగా గిన్నెలో కొలత లేకుండా ఊరికి అందాసగా నీళ్ళు పోసి పెట్టుకున్నాను. ఇప్పుడు నీళ్ళు మరుగుతున్నాయి కదా, ఇందులో శనగపప్పు వేసుకున్నాము. మనం ఎక్కువ ఎక్స్ట్రా ఉండే వాటర్ని మనము పప్పుది కట్టుచారు అని చేసుకుంటాం కదా, శనగ కట్టుచారు, అది చాలా బాగుంటుందండి. అది తయారు చేసుకోవడానికి మనము ఈ కట్టును ఉపయోగించుకోవచ్చు. మనం ఈ శనగపప్పు ఉడికేలోపు కొంచెం అట్లా తగ్గించి పెట్టుకున్నామండి. ఇందులోనే పొంగకోకుండా ఉండేదానికి కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. ఇలా మనం ఒక గరిటె కానీ అట్లా పెట్టుకుంటే దీని మీద పొంగదు. అలాగే మనము పూర్ణంలోకి పైన మనము లేయర్ కోసమని మినప్పప్పు అందుకు నానబెట్టుకున్నాం కదా, ఆ పైన లేయర్ వచ్చేసి చప్పగా ఉండకోకుండా ఉండేదానికి నేను ఒక టేబుల్ స్పూన్ పైన బెల్లం వేసుకొని ఈ విధంగా కొంచెము వేడి చేసి పెట్టుకున్నామంటే పైన ఈ బెల్లం వాటర్ని వేసేసుకోవచ్చు. అంతలోపు నేను నానబెట్టి పెట్టుకున్నా. ఇవి మిక్సీకి వేసుకునే లోపు మనము దీంట్లోకి బియ్యం పిండి వేసుకోవాలండి. మామూలుగా బియ్యం నానబెట్టి వేసుకుంటారు కదా, అలా కాకుండా మనము ఇన్స్టెంట్గా అప్పుడప్పుడు బియ్యం అందుకు నానబెట్టుకునే దానికి లేట్ అవుతుంది. మినప్పప్పు అయితే తొందరగా నానుతుంది. అందుకు బియ్యం మనము ముందు నానబెట్టుకోకుండా ఇలా బియ్యం పిండి ఉందనుకో, మనం ఇంట్లో కడిగి ఆరబెట్టిన బియ్యం పిండి ఇది. ఈ బియ్యం పిండిని మనము ఒక 2 కప్పుల వరకు వేసుకుందాము. మనం ముందుగానే నానబెట్టి పెట్టుకుందాము. ఆ పూర్ణం బ్యాళ్ళు ఉడికేసరికి 1 కప్పు మనము మినుములు తీసుకున్నాం కదా, మినపగుండ్లు, దానికి 2 కప్పులు బియ్యం పిండి వేసుకుందాము. అండి 2 కప్పులు బియ్యం పిండి వేసుకున్నాను. ఇప్పుడు కొంచెం నీళ్లు పోసుకొని కొంచెం గట్టిగా కలిపి పెట్టుకుందాము. ఎందుకంటే అది బియ్యం మనం నానుతుంది కొంచెము బియ్యం పిండి, ఇవి నానబెట్టినది కాదు కాబట్టి. మనం కొంచెం నీళ్లు పోసుకుంటూ బియ్యం పిండిని కలిపి పెట్టుకుందాము, ఒకేసారి వేయకోకుండా. మళ్ళీ మనం కొంచెం బెల్లం వాటర్ కూడా పోస్తాం కాబట్టి కొంచెం గట్టిగానే కలుపుకోవాలి. ఈ విధంగా ఉండలు లేకోకుండా బియ్యం పిండిని కలిపి పెట్టుకుందాము. మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు అంతలోపు మనము ఇది బెల్లం సిరప్ను కొంచెం కరిగించి పెట్టుకుందాము. బెల్లంని ముందుగానే నేను కొంచెం 1 టేబుల్ స్పూన్ పైన వేసి పెట్టినా కదా, కొంచెం వేడైతే చాలు. ఈ విధంగా కరిగితే సరిపోతుంది. అంతలోపు ఇది చల్లారుతుంటుంది. మనం మినప్పిండిని మిక్సీకి వేసుకుందాము. మనం ముందుగా నానబెట్టుకున్న మినపప్పును మిక్సీకి వేసుకుందాము. కొంచెం వాటర్ వేసుకొని కొంచెం పిండిని కొంచెం గట్టిగానే వేసుకోవాలి. మిక్సీకి వేసుకొని వస్తాను అంతలోపు. ఈ విధంగా మెత్తగా వేసుకోవాలి. మెత్తగా వేసుకోవాలి. ఈ విధంగా గట్టిగానే ఉండాలి, చాలా లూజ్గా లేకుండా. మనం ఇందాక మిక్సీకి పట్టుకున్నాం కదా మినపప్పు, ఈ బియ్యం పిండి కూడా నానింది బాగా, ఒక 1/2 అవర్ అట్లా అయిందండి. ఇప్పుడు దీంతో ఈ మినప్పిండిని కూడా వేసుకుందాము. ఒక చిటికెడుమైన సాల్ట్ వేసుకుందాము. పైన లేయరు చప్పగా ఉండకోకుండా ఉండేదానికని కొంచెం వేసుకుందాము.
తర్వాత కొంచెం వంట సోడా వేసుకుంటున్నాను. కొంచెం వేసుకోవాలి, ఎక్కువ వేసుకుంటే మళ్ళీ ఆయిల్ పీలుస్తుంది. మనం ముందుగా బెల్లం వాటర్ని ఇట్లా చేసి పెట్టుకున్నాం కదా కరిగించి, ఇది కూడా కొంచెం ఉంది కదా, ఇది వేసేసుకున్నాము. ఇప్పుడు మనకి పై లేయరు కొంచెము చప్పగా లేకోకుండా కొంచెం తీయగా ఉప్పగా ఉంటుంది. లోపల ఇలాగ మనము స్టఫింగ్కి పూర్ణం పెట్టుకుంటాం కదా. ఇప్పుడు ఈ రెండు కలుపుకోవాలి. కొంచెము చూసుకుంటూ మనము పూర్ణం బూరెలు వేసుకునే దానికి వీలుగా కొన్ని నీళ్ళు కలిపి పోసుకుందాము. చాలా లూజ్గా ఉంటే మళ్ళీ బూరెలు ఆయిల్లో వేస్తానే పగిలిపోతాయి. కొంచెం చూసుకొని కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇది పక్కన పెట్టేసుకొని మనం శనగపప్పు ఉడికిందేమో చూద్దాము. ఇది పైన పొట్టు కనిపిస్తుంది కదా, నేనైతే గిన ఇంట్లో తయారు చేసుకునే శనగపప్పుతో చేస్తున్నాను కాబట్టి పైన ఎక్కడన్నా ఒకటి పొట్టు ఉంది, నేను తీయలేదు. శనగపప్పు కూడా బాగా ఉడికిపోయింది. ఈ విధంగా ఉడికితే సరిపోతుంది. చూడండి, ఇప్పుడు మనము ఇది వడగట్టుకుందాము. నేను ఈ శనగకట్టు రసం చేద్దామని చెప్పి దీంతేకి వడబోసుకుంటున్నాను. ఈ విధంగా స్టవ్ ఆపేసుకొని దీంతేకి వడబోసుకుంటా, ఇట్లా వంపేసుకుంటాను. ఇప్పుడు మనం వంచి పెట్టుకున్నాం కదా, ఈ కట్టులో కొంచెం చింతపండు వేసుకుంటున్నాను ఇది రసానికి. అట్లాగే 2 మీడియం సైజు టమోటాలు కూడా ఈ విధంగా పిసికి పెట్టుకున్నాను. కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను రుచికి సరిపోయేమైనా. అట్లాగే కొంచెం బెల్లం వేసుకున్నాను, కొంచెం పసుపు, కొంచెం కారం. కొంచెం కారం వేసుకున్నాం కదా, ఇప్పుడు రసం పొడి వేసుకోవాలి. కొంచెము కారం, కొంచెము రసం పొడి కొంచెం వేసుకుంటే సరిపోతుంది. మనం మిగతాటి కొంచెం నీళ్ళు వేసుకొని పెట్టుకుందాము. ఈరోజు కొంచెమే చేసుకుంటున్నాం కాబట్టి మనము, లేకుంటే ఎక్కువ శనగపప్పు ఉంటే అప్పుడు ఎక్కువ వస్తుంది కట్టు, అప్పుడు బాగా చేసుకోవచ్చు. మామూలుగా పూర్ణం కూడా వేసుకోవాలి ఇందులో, మళ్ళీ కొంచెం వేసుకుంటాను పూర్ణము. ఇది మూత పెట్టేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు మనం శనగపప్పు ఉడికించుకున్నాం కదా, ఇప్పుడు పప్పు గుత్తి తీసుకొని మనము ఈ శనగపప్పును బాగా అంతా మెదుపుకున్నాము. స్టవ్ ఆపేసుకొని కింద పెట్టేసుకొని అనుకుంటా. శనగబాళ్ళు మాత్రం బాగా పలుకు లేకోకుండా బాగా మెత్తగా ఉడికించుకుంటే బాగుంటుంది. పప్పు గుత్తితో అలవాటు లేకుంటే మిక్సీకి వేసుకోవచ్చు, ఒక గిన్నెలో వేసుకొని కొంచెం చల్లారాక. ఇవి చల్లారితే మళ్ళీ మెదగవు, అందుకు నేను వేడిగా ఉన్నప్పుడే ఈ విధంగా మెదుపుకుంటాను. ఈ విధంగా శనగపప్పును బాగా ఇట్లా మెదుపుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో బెల్లం వేసుకుందాము. మీరు ఇందులో రాళ్ళు అందుకుంటే కొంచెం వేడి చేసి కూడా మనము దాంతో వేసేసుకోవచ్చు, ఎక్కువ నీళ్ళు లేకుండా. 1 కప్పు శనగపప్పు తీసుకుంటే నేను 1.25 కప్పు బెల్లం వేసుకుంటున్నాను. మీరు తక్కువ తినే వాళ్ళైతే స్వీటు 1 కప్పు వేసుకున్నా సరిపోతుంది. చూడండి, 1.25 కప్పు. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఈ శనగపప్పులో ఈ బెల్లం కూడా బాగా కరిగి దగ్గరికి అయ్యేంత వరకు మనము బాగా కలుపుకుంటూ ఉండాలి. మంటను మాత్రం సిమ్లోనే పెట్టుకోండి, ఎందుకంటే మాడిపోతుంది పప్పు కాబట్టి. ఈ విధంగా బెల్లం కరిగినాక ఈ విధంగా లూజ్గా అవుతుంది. మీరు కంగారు పడుకోకుండా మళ్ళీ ఏం బాగా లూజ్ అయిందని, ఇంకా కొద్దిసేపు ఇలాగే మనము ఉడికించుకుంటే దగ్గరకు అవుతుంది. మళ్ళీ నేను ఉడికించుకునే తర్వాత చూపిస్తాను. ఇప్పుడు లూజ్ అయింది కదా, మళ్ళీ గట్టికి రావాలా, ఇది అంతవరకు మనం ఉడికించుకోవాలా. ఈ విధంగా చేయడం వల్ల మనకి పూర్ణం బూరెలు కూడా వారం రోజులైనా వాసన రాకోకుండా బాగా చెడిపోకుండా బాగుంటాయి. ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనం 1 వారం రోజులైనా తినచ్చు. ఇలాగే ఉడికించుకోవాలి.
ఇది ఇక్కడ చూడండి దగ్గరకు వచ్చేసింది ఇప్పటికే. ఈలోపు మనము ఇక్కడ ఒక చిన్న కడాయి పెట్టుకొని మనం జీడిపప్పు కొబ్బరి అందుకు వేయించుకుందాము. కొంచెం నెయ్యి వేసుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకున్నాను. మీరు ఏం వేసుకోకుండా అయినా చేసుకోవచ్చు, కానీ ఈ పూర్ణంలో అక్కడక్కడ కొబ్బరి జీడిపప్పులు తగులుతా ఉంటే బాగుంటాయి. రసానికి పెట్టుకున్నాం కదా, ఈ పూర్ణాన్ని కొంచెం లైట్గా దీంతో వేసుకుందాము. ఇది ఖచ్చితంగా వేసుకుంటే బాగా టేస్ట్ బాగుంటుంది. అందుకనే నేను యాలకులు అందుకు వేయకముందే తీసి పెట్టుకున్నాను. ఇప్పుడు నెయ్యి కాగింది, ఇందులో మనం జీడిపప్పులు వేసుకుందాము. జీడిపప్పులు ఈ విధంగా దోరగా వేయగానే కొబ్బరి వేసుకున్నాము. తురుంబట్టిన కొబ్బరి, ఎండు కొబ్బరి. ఇప్పుడు మనం వెంటనే స్టవ్ ఆపేసుకున్నాము, లేకుంటే కొబ్బరి మాడిపోతుంది. వేయించుకునే దాన్ని తీసుకొని వచ్చి మనము ఇక్కడ ఈ పూర్ణంలో వేసుకున్నాము. మీరు కొబ్బరి జీడిపప్పులు వేసుకోకుంటే ఈ స్టేజ్లోనే కొంచెం పూర్ణంలో లైట్గా నెయ్యి వేసుకోండి, బాగుంటుంది. ఇందులో కొంచెం యాలకుల పొడి వేసుకుంటున్నాను. ఇప్పుడు గిన్నెకు కూడా అతుక్కోకుండా వస్తాను చూడండి. ఈ విధంగా బాగా గట్టిగా అయ్యేంత వరకు మనం పూర్ణాన్ని ఉడికించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆపేసుకుందాం. మనం ఇదే విధంగా ఇదే గిన్నెలో కూడా ఇట్లే వెడల్పుగా ఈ విధంగా అంతా చేసుకొని పెట్టుకుంటే కొంచెం చల్లారేసరికి గట్టిగా అవుతుంది. నేను తొందరగా చేసుకోవాలని చెప్పి ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఈ విధంగా వెడల్పుగా అన్నామంటే తొందరగా చల్లారుతుంది. కొంచెం సేపు చల్లారేలోపు మనం ఆయిల్ పెట్టుకుందాము. స్టవ్ మీద మనం పూర్ణం పక్కన పెట్టుకున్నాము, చల్లారేలోపు ఆయిల్ పెట్టుకుందాం. అంతలోపు బూరెలు వేసుకోవడానికి. అలాగే ఈ సైడున మనం రసం కట్టు రసం పెట్టుకున్నాం కదా, దానికి కూడా పోపు పెట్టుకున్నాము. కొంచెం నెయ్యి వేసుకున్నాము. ఈ రసం కానీ దేనికైనా కొంచెం నేతితో పెట్టుకుంటే పోపు బాగుంటుంది. మీకు కావాలనుకుంటే కొంచెం ఆయిల్ వేసుకోవచ్చు, కొంచెం నెయ్యి వేసుకుంటే బాగుంటుంది. డీప్ ఫ్రైకి సరిపోయేమైనా ఆయిల్ వేసుకున్నాము. నెయ్యి కాగింది, ఇందులో కొంచెం ఆవాలు జీలకర్ర వేసుకున్నాము. ఈ రసానికి నేను తెల్లగడ్డలు వేసుకోనండి, ఓన్లీ ఉల్లిపాయలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు వేగగానే దీంట్లో వేసుకున్నాము. మీరు ఎప్పుడన్నా ఇట్లా బూరెలు కానీ పూర్ణం భక్ష్యాలు కానీ చేసుకున్నప్పుడు ఆ కట్టు పడేయకోకుండా ఈ విధంగా చేసుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్. అయితే మామూలుగా చేసుకునే రసం ఎన్నిసార్లు తిన్నా ఈ రసానికి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఈ విధంగా కొంచెము ఎర్రగా వేగగానే మనం ముందుగా రసం తీసి పెట్టుకున్నాం కదా గిన్నెలో, ఇది చిక్కగా ఉండాలి రసము. ఇప్పుడు ఈ గిన్నెలోకి వేసేస్తున్నాము. సిమ్లో పెట్టుకొని కొంచెం బాగా మరిగేంత వరకు మరిగించుకుంటే శనగకట్టు రసము రెడీ అవుతుంది. చింతపండు అందుకు వేసుకున్నాం కదా, నేను కొద్ది చల్లారినాక మళ్ళీ అంత బాగా చింతపండు బాగా కలిసేలాగా అంత పిసికి పెట్టుకున్నాను రసంలో. ఇది చిక్కగా ఉండాలి. మనం ఎక్కువ చేసుకున్నప్పుడు కొంచెం ఎక్కువ వేసుకున్నాం అనుకుంటే పూర్ణం బాగా చిక్కగా వస్తుంది. ఇప్పుడు కూడా అడుగున పూర్ణం ఉంది, ఇంకా కొంచెం కొత్తిమీర వేసుకొని మంటను సిమ్లో పెట్టుకొని కొంచెం మరిగేంత వరకు మరిగించుకుంటే రసం రెడీ అవుతుంది. మనం పూర్ణము చల్లారబెట్టి పెట్టుకున్నాం కదా, బాగా చల్లారింది, ఇంకా గట్టిగా కూడా అయింది చూడండి. ఈ విధంగా కావాలి గట్టిగా. ఇప్పుడు చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుందాము. పూర్ణం బూరెలు మనము ఏ విధంగా సైజు ఉంటుందో అదే సైజులో కొంచెం చేతికి నెయ్యి పట్టించుకొని ఈ విధంగా దీంతో పెట్టుకుందాం. మీ సైజు ఇంకా కొంచెం పెద్దవి చేసుకోవాలన్నా ఇంకొంచెం పెద్దవి చేసుకోండి. ఈ విధంగా అన్నీ చేసి పెట్టుకున్నాను. ఒక 14 వరకు అయినాయి నాకు. బూరెలు పైన క్రిస్పీగా ఉండేదానికని నేను టేబుల్ స్పూన్ వరకు బొంబాయి రవ్వ వేసుకుంటున్నాను. మీరు బొంబాయి రవ్వ కానీ లేకపోతే ఇడ్లీ రవ్వ కానీ వేసుకోండి, బాగుంటుంది.
అంటే పైన బాగా మంచిగా కలర్ వస్తుంది. మనం బెల్లం వేసినాం కాబట్టి ఇది వేయడం వల్ల కొంచెం కరకరలాడుతూ ఉంటాయి. ఇప్పుడు ఈ పిండిలో మనము ఇది వేసేసుకున్నాము. వేసుకొని ఇలా కోటింగ్ చేసుకోవాలి. మీరు స్పూన్తో అయినా వేసుకోండి ఇట్లా ఈ విధంగా. ఈ విధంగా స్పూన్తో అయినా వేసుకోవచ్చు. మీకు ఏ విధంగా ఈజీగా అనిపిస్తే ఆ విధంగా వేసుకోండి. వెంటనే కదపకోకుండా 1 నిమిషం ఆగి కలుపుకోవాలి. ఈ విధంగా ఎర్రగా ఎంతవరకు వేపుకొని తీసేసుకున్నాను. మీరు పిండి మాత్రం గట్టిగా కలుపుకోకుంటే పగిలిపోతాయి. అదొకటి కొంచెం పగిలింది చూడండి. తీసుకొని మళ్ళీ ఇంకొక బ్యాచ్ వేసుకుందాము. పిండి మిగిలిన దాంతో మనము దోశలకి అట్లా వేసుకోవచ్చు. ఇంకా కొంచెం బియ్యం పిండి కలుపుకొని చూడండి. మనము కట్టుచారు చేస్తున్నాం కదా, శనగకట్టు రసము. చూడండి ఎంత బాగా వచ్చిందో. మనము అట్లా మసలేటప్పుడు ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. మీరు ఇంకా కొంచెం చిక్కగా కావాలంటే పూర్ణం ఇంకా కొంచెం వేసుకుంటే సరిపోతుంది. చాలా బాగుంటుందండి. మంచి ఫ్లేవర్తో ఉంటుంది ఈ శనగకట్టు రసము. మీరు ఎప్పుడు శనగపప్పు ఉడకబెట్టుకునే చేసుకోండి. లేదా మీరు అప్పుడు చేసుకోకుండా కూడా స్వీట్ చేసుకోకుండా శనగపప్పు కూడా ఉడికించుకొని కొంచెం బెల్లం వేసుకొని కూడా చేసుకోవచ్చు. చూడండి పూర్ణం బూరెలు క్రిస్పీగా బాగా వచ్చినాయి. అసలు ఎంత బాగా వచ్చినాయో చూడండి. పైన లేయర్ కూడా బాగా క్రిస్పీగా ఉంది. మీకు చూడండి ఇప్పుడు ఈ శబ్దం వస్తుంది కదా, అలా క్రిస్పీగా రావాలి. ఇలా రావాలంటే మీరు బియ్యం నానబెట్టుకున్నప్పుడు మాత్రం బియ్యం మిక్సీకి వేసుకున్నప్పుడు కొంచెము పలుకుగా మనము వేసుకోవాలి మిక్సీకి. బియ్యం పిండితో చేసుకునేటట్టుంటే మనము కలిపినాక మనం వేసుకునేటప్పుడు కొంచెం ఇడ్లీ రవ్వ కానీ బాంబే రవ్వ కానీ వేసుకోవచ్చు, బొంబాయి రవ్వ. ఇప్పుడు చూడండి ఈ విధంగా మనం లోపల ఇలా పెట్టేసుకొని నెయ్యి వేసుకొని తిన్నామంటే టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. ఈ విధంగా తినాలి బూరెలను. నేనేమంటే దేవునికి నైవేద్యంగా పెట్టాలి కాబట్టి మీకు తిని చూపించడం లేదు. ఇది మనం పిండి కలిపేటప్పుడు మాత్రము పూర్ణం గట్టిగా ఉండాలి. తర్వాత మనం పిండి కలుపుకున్నాం కదా, ఆ పిండి కూడా గట్టిగా ఉండాలి. లూజ్గా అయితే పూర్ణం మొత్తం కోటింగ్ కాకుండా మనం ఆయిల్లో వేసుకుంటానే పగిలిపోతాయి. నేను ఈరోజు ఫస్ట్ శనివారము దేవునికి నైవేద్యంగా పెట్టేదానికని చేసినానండి ఈ పూర్ణం బూరెలు. మీరు కూడా ఈ వరలక్ష్మి వ్రతానికి మీరు కూడా ప్రసాదాలకి ఈ పూర్ణం బూరెలు చేసుకొని మీకు ఎలా వచ్చింది, మీకు బాగా వచ్చినాయా లేదా అనేది నాకు ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. ఇలాంటి మంచి మంచి రెసిపీస్తో మళ్ళీ కొత్త నైవేద్యాలతో ఈ శ్రావణ మాసంలో మరొక ప్రసాదంతో మళ్ళీ కలుద్దామండి. బాయ్ అండి.